డక్టైల్ ఇరాన్ పైపుల తయారీలో వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక WEF 2026 సదస్సులో భాగంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రష్మి గ్రూప్తో కలిసి 12,500 కోట్ల పెట్టుబడులు యూనిట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కాగా స్టీల్ ప్లాంట్ లేబర్ ఇంటెన్సివ్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏపీ తెలంగాణ ఐటీ మంత్రులు లోకేష్ శ్రీధర్ బాబు భేటీ. కరెక్టే. రష్మి గ్రూప్ ఒకసారి కొట్టి వద్దామా? ఈ రష్మి గ్రూప్ ఏందో. స్టీల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఐరన్ అండ్ స్టీల్ ప్రోడక్ట్స్, సిమెంట్, పవర్ అండ్ ఫెర్రో అలాయ్స్ అండ్ మైనింగ్ led by Mr. Sajjan Kumar Patwari and his 3 sons Sunil Kumar Patwari, Sanjay Kumar Patwari. State of an art integrated iron manufacture. Along with his strength, a group also enjoys a highly respectable and credible category external rating from CRISIL. Over last decade, the group turnover has reached a level of around rupees 40,000 crore FY 24 to 25, and it has built a net worth of rupees 26,225 crore 24 to 25 year low. An amount of around 12,500 crores has been invested in the manufacturing facilities, and group operates with minimal debt. We have taken steps of augmenting our steel making capacity to nearly 10 MTPA, cement 2 MTPA, and 1600 MW of captive power plant along IPP. Also, with an additional investment planning to enhance its capacity to 13 MTPA by the FY 27-28, with an additional investment 20,000 crores along with 40,000 employment opportunities. Mark a major milestone in development. Group is adding year by year a steady and substantial capex. So 40,000 members ki employment and alage ivala already 12,500 అంటే 12,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ దానికి అడిషనల్గా ఒక 20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి వెళ్ళింది. పర్లేదు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్, కంపెనీ అయితే ఓకే. సో 26,225 crores అంట వాళ్ళ నెట్ వర్త్, వాళ్ళ టర్న్ ఓవర్. అయితే మన తెలంగాణలో లేదు, వేరే రాష్ట్రాల్లో ఉంది కంపెనీ. ఎస్, ఇది వీళ్ళ కంపెనీస్. రష్మి మెటాలిక్స్ లిమిటెడ్, రష్మి సిమెంట్ లిమిటెడ్, రీచ్ రెడ్ గ్రీన్ లిమిటెడ్, ఒరిస్సా మెటాలిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళది ఎక్కువ ఒరిస్సాలో ఉన్నట్టున్నది. కోల్కతా. సో దీని మెయిన్ ఆఫీస్ వచ్చేసి కోల్కతా. ఈ కంపెనీ దగ్గరికి పోయి మా తెలంగాణలో కంపెనీ పెట్టండి అని మీరు అడిగిండ్రు. సో 12,000 కోట్లు పెట్టడానికి వీళ్ళు రెడీ అయిపోయారు, అంతేనా? ఏమంటారు ప్రజలారా? యాక్సెప్టా? 12,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు రష్మి గ్రూప్ MOU. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో కూడా పెట్టాలనుకుంటున్నారు కాబట్టి హైదరాబాద్ డెఫినెట్గా అన్ని కంపెనీస్కి ఒక మంచి హబ్. ఓకే, సో మరి పెట్టాలనుకుంటున్నారు కాబట్టి పెడుతున్నారు. ఇది కాకుండా ఇంకేముంది చెప్పు? ఎందుకు ఇప్పుడు ఫైనల్ అవుతుంది కదా, ఇవాళ రేపో లిస్ట్ అవుట్ వస్తుంది వీళ్ళు ఏ కంపెనీస్కి ఇచ్చిన MOUs ఏం చేస్తారనేది. మా గ్లోబల్ సమ్మిట్లా ట్రంప్ మీడియా ఛానల్కి MOU చేసినట్టు చేయకండి రేవంత్ అన్న, దండం పెడతా ప్లీజ్. ఇదండి పరిస్థితి. ట్రంప్ అనగానే ట్రంప్ ప్రత్యక్షమైండు. చూద్దాం. ట్రంప్కు యూరప్ బానిస కాదు, గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒక్కటే మాట. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్పై ఫైర్. బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనల్ని ధ్వంసం చేస్తున్నారు. అడ్డు అదుపు లేని సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు. మన వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది. ఇతర దేశాలు యూరప్ మార్కెట్లోకి ప్రవేశించడాన్ని కఠినతరం చేద్దాం. ట్రేడ్ బజూకాను వాడుదాం.
ఆర్థిక బలమిని ఆయుధంగా వాడుకుంటున్నారు. పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదు. కెనడా ప్రధాని కార్నీ, మా మీద పన్నులు వేయండి, 24 దేశాల సంపన్నుల లేఖ. నేను అందుకే చెప్తా, ట్రంప్ని దిగరాదు, మా రేవంత్ అన్నని పెట్టరాదు. ట్రంప్ అంతా విధ్వంసమే, రేవంత్ రెడ్డి అంతా కూడా ధ్వంసమే. చెప్పండి. అందుకే గ్లోబల్ సమ్మిట్లో కూడా రేవంత్ రెడ్డికి వేరే ఏం దొరకనట్టు ట్రంప్ మీడియా ఛానల్ ఇక్కడ పెడతామంటే ఎంఓయూ చేసుకున్నారు. లక్షణాలు ఎక్కడికి పోతాయి? పూర్వజన్మలో కొన్ని వాసనలు ఇట్లా పసిగడుతున్నట్టు పూర్వజన్మలో ట్రంప్ రేవంత్ రెడ్డి ఏమైనా అన్నదమ్ములు అయి ఉండొచ్చు మేబీ, నేను అనుకోవడం. ఎందుకంటే ఒకే రకంగా పనిచేస్తుంది కదా. వీళ్ళంతా ఈయన ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం చేస్తూ ఉంటే ఈయన తెలంగాణ రాష్ట్రంగా ధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఇందులో మాత్రం నో డౌట్ అండి.